నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ ఇసుక అక్రమ రవాణా దందాపై చెన్నూరు ఎమ్మెల్యే మరియు అనుచర వర్గంపై వస్తున్న వార్తలు వాస్తవం కాదు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఇసుక అక్రమ దందాపై వివరణ ఇచ్చిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ వార్షిక తనిఖీల్లో భాగంగా మందమర్రి పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ప్రజల భద్రత మనందరి బాధ్యత అంటూ చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాలని తెలిపిన పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ న్యూ ఇయర్ వేడుకలను ప్రశాంతంగా ఆహ్లాదకర వాతావరణంలో జరుపుకోవాలి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ వేడుకల నిబంధనలపై వివరణ ఇచ్చిన మంచిర్యాల ఏసీపీ ప్రకాష్ మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ పరిధిలో గోదావరి నదీ తీరం నుంచి ఎమ్మెల్యే మరియు అనుచర వర్గం ఇసుకను తీయించి అక్రమ రవాణా చేయిస్తున్నారని ఇటీవల పత్రికల్లో సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఖండిస్తూ ఇసుక రవాణాపై విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరణ ఇచ్చారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చెన్నూరు ఎమ్మెల్యే మరియు అతని అనుచరులు పీఏపై వచ్చిన ఇసుక అక్రమ రవాణాకు కారకులు అని పత్రికలు సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని ఇలాంటి వార్తలకు ఎలాంటి రుజువులు లేవని ఆయన అన్నారు వాస్తవానికి చెన్నూరు నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇసుక డంపింగ్ యార్డ్ నుంచి మాత్రమే ఇసుక రవాణా ప్రభుత్వ అనుమతితో కొనసాగుతుందని అలాగే చింతపల్లి మరియు కొల్లూరు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వేయింగ్ బ్రిడ్జ్ సెంటర్లలో నిబంధనల ప్రకారం ఇసుక రవాణా వాహనాల్లో చేస్తున్నారని అధిక లోడుతో వెళుతున్న ఇసుక వాహనాలను అన్లోడ్ చేయించి సరైన లోడుతో పంపించడం జరుగుతుందని అక్రమంగా రవాణా చేస్తున్న ఇసుక వాహనాలు లారీకి ₹1,00,000 ట్రాక్టర్కు ₹25,000 జరిమానా విధించడం జరుగుతుందని తెలిపారు ఏదైనా ఇసుక సరఫరా అవుతుంది అంటే ప్రభుత్వ పరంగా ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారమే సరఫరా అవుతుందని ఇలాంటి తప్పుడు వార్తలు ఎవరూ రాయకూడదని ప్రజలు కూడా ఎవరూ ఇలాంటి రుజువులు లేని వార్తలను నమ్మరాదని తెలిపారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇసుక రీచ్ సెంటర్ల నుంచి ఎంత ఇసుక రవాణా అవుతుంది ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తుందో వివరణ ఇచ్చారు కలెక్టర్ కుమార్ దీపక్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఈరోజు ఒక ప్రెస్ మీట్ మనం పెంచాం ఈ చెన్నూరు అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ సంబంధించిన కొన్ని రోజుల నుంచి అడ్వర్స్ న్యూస్ వస్తున్నాయి అక్రమంగా ఇసుక దందా నడుస్తున్నాయి ఎమ్మెల్యే గారు అనుచరులు చేస్తున్నారు డబ్బు తీసుకుంటున్నారు ఎమ్మెల్యే గారి పిఏ మీద కూడా ఎలిగేషన్స్ వచ్చినాయి సో కాబట్టి దానికి మనకి రిజాయిండర్ ఆల్రెడీ ఇచ్చి ఉన్నాము కానీ తర్వాత కూడా అన్వెరిఫైడ్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు కూడా వస్తున్నాయి సో ఏమైనా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఐ రిక్వెస్ట్ ఆల్ ప్రెస్ మీడియా వాళ్ళకి ఖచ్చితంగా రాయాలి ఎక్కడైనా చెన్నూరు కాన్స్టిట్యుయెన్సీలో అక్రమంగా ఇసుక దందా నడుస్తున్నాయి అంటే యు ఆల్ ఆర్ వెల్కమ్ టు రైట్ నెగటివ్ ఆర్టికల్ అబౌట్ గవర్నమెంట్ కానీ కరెక్ట్గా ఆధారం లేకుండా అన్వెరిఫైడ్ ఎవరైనా ఒకటి చెప్పి ఉన్నారు కాబట్టి మనం రాసాము ఒక రెస్పాన్సిబుల్ ప్రెస్ వాళ్ళ నుంచి మనకి అట్లాంటిగా ఎక్స్పెక్టేషన్స్ లేవు అంటే ప్రెస్ అంటే 4th పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ మనం చెప్తున్నాము కాబట్టి ప్రెస్ నుంచి కూడా కరెక్ట్గా వెరిఫైడ్గా విత్ ప్రూఫ్గా మనకి ఇన్ఫర్మేషన్ వస్తే 100% మనం యాక్షన్ తీసుకుంటాము కొన్ని రోజు ముందు కొల్లూరు సంబంధించిన వేలాల సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ వచ్చినాయి రాత్రిలో కూడా నడుస్తున్నాయి రాత్రిలో వేలాలలో ఒకరోజు ఐ థింక్ 3-4 months బ్యాక్ ఐడెంటిఫై అయింది అండ్ అదే టైంకి 3-4 మెంబర్స్కి జాబ్ పోయింది సో ఎప్పుడైనా మనకి మన దృష్టికి ఏమైనా వస్తున్నాయి దాని తర్వాత 100% యాక్షన్ తీసుకుంటున్నాము ఇప్పుడు వేలాలలో రివర్ నుంచి శాండ్ తీస్తున్నారు అట్లా ఒక ఫోటో పెట్టారు మీ అందరూ కూడా యు ఆర్ ఆల్ వెల్కమ్ టు విజిట్ వేలాల ఇప్పటి వరకు శాండ్ డంప్ ఏమైనా ఉన్నాయి దాని నుంచి మాత్రమే శాండ్ తీసుకుంటున్నారు అన్నిట్లో సీసీటీవీ కవరేజ్ ఉన్నాయి చెక్ పోస్ట్ కూడా ఉన్నాయి అండ్ దానికి రిజల్ట్ మీకు ఇప్పుడు డాటాతో పాటు చెప్తాము సో మనము ఒకటి వే బ్రిడ్జ్ పెట్టాము వే బ్రిడ్జ్ ముందు కూడా ఉన్నాయి సో గత సంవత్సరం అంటే 1 kg కూడా ఇసుక వే బ్రిడ్జ్ దగ్గర అన్లోడ్ కాలేదు ఐదర్ 100% కరెక్ట్గా నడిచింది లేదు అంటే ఎన్ఫోర్స్మెంట్ కరెక్ట్గా లేదు ఈ సంవత్సరం మనం చూస్తే చింతల్పల్లి వే బ్రిడ్జ్ దగ్గర 328 ట్రిప్స్ వరకు ఎక్కువ అంటే ఏమైనా ఓవర్లోడ్ శాండ్ ఉన్నాయి దానికి మనం అన్లోడ్ చేసేసి దానికి మనము సేల్ చేస్తే 1312 మెట్రిక్ టన్ శాండ్ సేల్ చేసాము టోటల్ ఫీ మనకి గవర్నమెంట్కి 50,000 దాని నుంచి ఆదాయం వచ్చింది
సేమ్గా కొల్లూరు 3 వే బ్రిడ్జ్ ఉన్నాయి, అక్కడ కూడా మనం ఏమైనా వెహికల్ పోతున్నాయి దానికి మనం వే చేసేసి ఏమైనా ఓవర్లోడ్ ఇసుక ఉంటుంది ఇమీడియట్గా అన్లోడ్ చేసేసి 78 ట్రిప్, ఒక ట్రిప్లో దాదాపు 30 మెట్రిక్ టన్ ఉంటుంది. అప్రాక్సిమేట్లీ 2340 మెట్రిక్ టన్ నుంచి 8,77,500 రూపీస్ గవర్నమెంట్కి ఆదాయం వచ్చింది. ఓవర్లోడ్ ఉన్న శాండ్కి శాండ్ తీసేసి అక్కడే కొంచెం దూరంలో మనము చేస్తే 8,77,500 వచ్చింది. ఈ లాస్ట్ 5 years or 10 yearsలో ఎప్పుడైనా అట్లా రాలేదు. ఎప్పుడైనా ఒక్క రూపాయి కూడా ఓవర్లోడ్ శాండ్కి అన్లోడ్ చేసేసి డబ్బు వచ్చినాయి అట్లా లేవు. సో దాని తర్వాత మనకి కేస్ బుకింగ్ లాస్ట్ ఇయర్ కంటే ఈసారి తక్కువ అయిపోయింది. ఇప్పుడు మనము ఏమైనా లారీ పట్టుకొని వస్తున్నాము అంటే 1 lakh దాదాపు పెనాల్టీ పెడుతున్నాము. ఏమైనా ట్రాక్టర్ పట్టుకొని వస్తున్నాము ఇసుక నుంచి 25,000 పెనాల్టీ పెడుతున్నాము. ఇప్పుడు శాండ్ ఎన్ని ట్రిప్ సీజ్ అయింది అంటే లాస్ట్ ఇయర్లో 139 ట్రిప్ శాండ్ సీజ్ అయింది. టోటల్ శాండ్ ఫీ కలెక్షన్ 16,680 రూపీస్ ఉన్నాయి. ఈసారి 2024లో 686 ట్రిప్ మనం సేల్ చేసాము. 2,744 మెట్రిక్ టన్ మనం సేల్ చేసాము. శాండ్ ఫీ కలెక్షన్ 74,088 రూపీస్ ఉన్నాయి. జనవరి టు డిసెంబర్ వరకు అన్ని డీటెయిల్స్ మీ అందరికీ కూడా ఇస్తాము. దానికి మీరు కరెక్ట్గా చూస్తే డిఫరెన్స్ అర్థమవుతుంది కి లాస్ట్ టైం కంటే ఇప్పుడు మనం పెనాల్టీ కలెక్షన్, శాండ్ ఓవర్లోడ్ డీలోడింగ్ చేసేసి కలెక్షన్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు అన్ని చోటాలో మీ అందరూ కూడా విజిట్ చేయవచ్చు. సీసీటీవీ కెమెరాకి సర్వేలెన్స్లో ఉంటుంది. దాని తర్వాత వే బ్రిడ్జ్ ఉన్నాయి. వే బ్రిడ్జ్ దగ్గర కూడా ఆల్రెడీ చెప్పాము దాదాపు 8 lakhs లాస్ట్ 2-3 monthsలో వచ్చింది. ఎందుకు మనం అన్లోడ్ చేసేసి శాండ్కి అమ్ముతున్నాం. ఎప్పుడైనా ఇట్లా రెవెన్యూ రాలేదు. సో మనం అన్ని రకాల ప్రికాషన్స్ తీసుకున్నాము. మనకి ప్రజాప్రతినిధులతోటి కూడా ఫుల్ కోఆపరేషన్ ఉన్నాయి. వాళ్ళకి అలౌ చేయండి, అట్లా ఎప్పుడైనా రాలేదు. 100% అక్రమంగా ఇసుక దందా ఎవరైనా చేస్తే వాళ్ళకి యాక్షన్ తీసుకుంటాం. కొన్ని సందర్భాల్లో గవర్నమెంట్ వర్క్ కోసం శాండ్ సంబంధించిన న్యూస్ వస్తున్నాయి. యాజ్ పర్ గవర్నమెంట్ ఇచ్చిన జియో పరంగా గవర్నమెంట్ వర్క్కి సీనియరేజ్ ఫీ అండ్ అదర్ స్టాట్యూటరీ ఛార్జ్ కట్టుకొని గవర్నమెంట్ వర్క్స్కి ఫర్ లోకల్ ఏమైనా వర్క్ చేస్తున్నారు, చిన్న చిన్న వర్క్స్ చేస్తున్నారు, దట్ ఈస్ ఫ్రీ జియో పరంగా ఉన్నాయి. అక్కడ కూడా ఇప్పటి వరకు లాస్ట్ 10 yearsకి చూడండి, ఇప్పటి వరకు గవర్నమెంట్ వర్క్కి ఏమైనా డీడీ కట్టారు అట్లా లేవు. కానీ ఇప్పుడు కూడా మనకి ఈ సంవత్సరం గవర్నమెంట్ వర్క్కి కూడా ఏమైనా రూల్స్ పరంగా ఏమైనా సీనియరేజ్, డిఎఫ్టీ, ఐటీ కట్టాలి. ఇప్పుడు కట్టిన తర్వాతే ఇస్తున్నాము. లేదు అంటే మనం ఎన్ని స్ట్రిప్ కావాలి చెప్తున్నారు, వాళ్ళు కడుతున్నారు, తర్వాత తీసుకుంటారు. దానికి మొత్తంకి లెక్క ఉన్నాయి, ఎస్టిమేట్ వస్తున్నాయి. అంతా తీసుకొని అంతా ఫీ కట్టిన తర్వాతే తీసుకుంటారు. లేదు అంటే అర్జెంట్గా తీసుకొని తర్వాత కడతారు. 1-2 daysలో, ఒక మ్యాక్సిమం 1 dayలో వాళ్ళు కడతారు. గవర్నమెంట్ వర్క్ మనకి ప్రయారిటీ ఉన్నాయి కాబట్టి కొంచెం రిలాక్సేషన్ అక్కడ ఉంటుంది. కానీ ఫస్ట్ టైం చెక్ చేయవచ్చు. లాస్ట్ 10 yearsలో 15 yearsలో ఎప్పుడైనా అట్లా జియో ఉన్నాయి. జియో వచ్చిన తర్వాత ఫస్ట్ టైం గవర్నమెంట్ వర్క్కి చిన్న చిన్న వర్క్స్కి కూడా స్టాట్యూటరీ ఛార్జెస్ ఇప్పుడే మాత్రం కడుతున్నారు, ఇప్పటి వరకు కట్టలేదు. సో అన్ని రకాల మనము చూసేసి గవర్నమెంట్కి ఎట్లా ఎక్కువ ఆదాయం వస్తుంది, అక్రమంగా ఇసుక ఎట్లా ఆపవచ్చు అన్నిటికీ మనం ప్రయత్నం చేస్తున్నాము. మన దగ్గర ఎంతవరకు మ్యాన్ పవర్, మెషినరీస్ ఏమైనా ఉన్నాయి, టెక్నాలజీ అన్నీ వాడుతున్నాము. మీ అందరికీ దృష్టిలో కూడా ఏమైనా నెగటివ్గా వస్తే మన దృష్టికి తీసుకురావాల్సింది, విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్. కానీ మీరు ఏమైనా రాస్తే దానికి సంబంధించిన క్లియర్గా ఆధారం ఉండాల్సింది. ఆధారం లేకుండా రాస్తే మంచిగా ఉండదు. ఎందుకు ఏమైనా మీరు రాస్తారు మళ్ళీ ఏమైనా రిజైండర్ ఇస్తే అది వెళ్ళిపోయింది, న్యూస్ ఒకరోజు ముందే వెళ్ళిపోయింది. సో ఏమైనా మీరు రాస్తే వాళ్ళు చెప్పారు కాబట్టి మనం రాసాము అట్లా చెప్తే దట్ ఈస్ నాట్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ రెస్పాన్సిబుల్ మీడియా. మీ దగ్గర ఆధారం ఉన్నాయి, మీ దగ్గర ఏమైనా న్యూస్ వస్తే యూ ఫస్ట్ గో అండ్ డూ ఇన్క్వైరీ. కరెక్ట్గా ఉంది మీరు రాయండి, నాకు కూడా ఒక కాపీ ఫార్వర్డ్ చేయండి, విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్. కానీ ఈ అడ్మినిస్ట్రేషన్లో ప్రజాప్రతినిధి నుంచి చెన్నూరు కాన్స్టిట్యుయెన్సీలో అక్రమంగా ఇసుకకి ఖచ్చితంగా ఆపాలి. ఇట్ ఈస్ ఇన్స్ట్రక్షన్, మనకి డైరెక్షన్స్ ఉన్నాయి. 100% దానికి ఆపుతాం. వీఆర్ ఆల్రెడీ డూయింగ్ అవర్ బెస్ట్. ఏమైనా
చిన్న చిన్న అది ఉంటుంది. ఆల్రెడీ మనకి ఒకసారి ఒక ప్రెస్ వాళ్ళు ఫోన్ చేశారు, ఒకసారి రాత్రిలో నడుస్తున్నాయి 4 months బ్యాక్. ఇమీడియట్గా ఆ శాండ్విచ్లో అక్కడ కూడా ఏం చెప్పారు కి సార్ ఆ రోజు యాక్సిడెంట్ జరిగింది కాబట్టి ఏమైనా జరిగింది, రూల్స్ వైలేట్ చేస్తే దానికంటే ముందు మనకి ఇన్ఫార్మ్ చేయండి, వేరే వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తున్నారంటే విల్ టేక్ యాక్షన్, రిమూవ్ చేసాం. సో వీఆర్ టేకింగ్ యాక్షన్. ఎక్కడైనా కొంచెం డెవియేషన్ వస్తే వీఆర్ టేకింగ్ యాక్షన్. మీ అందరికి కూడా దృష్టిలో ఏమైనా వస్తుంది, దానికి ప్రూఫ్తో పాటు మీరు రాస్తే వీఆర్ మోస్ట్ వెల్కమ్. ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయి ప్రూఫ్తో పాటు రాస్తే విల్ టేక్ యాక్షన్. మీకు మళ్ళీ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాము, ఈ యాక్షన్ తీసుకున్నా ఇది జరిగింది. ఇప్పుడు వేలాలలో వచ్చిన తర్వాత ఈవెన్ డీసీపీ గారు కూడా విజిట్ చేశారు, ఏడీ మైన్స్ విజిట్ చేసి వచ్చి చెప్పారు సార్ ఈవెన్ నుంచి ఏమీ తీసుకోలేదు, మీరు విజిట్ చేసి చూడండి, మీ అందరూ కూడా విజిట్ చేసి చూడండి, రివర్ నుంచి తీస్తున్నారంటే మనకి ఇన్ఫార్మ్ చేయండి, మనం కూడా అలాగే లెక్క పెడతాం. ఇప్పుడు ఏమైనా డంప్ ఉన్నాయి దాని నుంచి మాత్రమే తీసుకుంటున్నారు. సో ఏమైనా కరెక్ట్ న్యూస్ మీ అందరూ రాస్తే గవర్నమెంట్ అది ప్రజలకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఫైనల్గా ఫోర్స్ చేసేసి కరెక్ట్ న్యూస్ రాయాలి అట్లా చెప్పడానికి లేవు, కానీ క్రెడిబిలిటీ అంటే ఉండాల్సింది. అంటే కరెక్ట్ న్యూస్ రాస్తే క్రెడిబిలిటీ ఉంటుంది, ఫాల్స్ న్యూస్ రాస్తే మళ్ళీ క్రెడిబిలిటీ ఉండదు. మళ్ళీ ఎట్లా మనం చూసాం కదా ఒకటి వెరియా లాగా అవుతుంది. ప్రతిసారి అభద్రం రాస్తే ఒకసారి నిజమే రాస్తే కూడా ఎవరు నమ్మరు. సో ఐ హోప్ ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయి అంటే మీరు రాయండి, యూఆర్ మోస్ట్ వెల్కమ్. చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ అన్నారు. ఈ రోజు వార్షిక తనిఖీల్లో భాగంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మందమరి పోలీస్ స్టేషన్ మరియు సీఐ ఆఫీసును తనిఖీ చేశారు. అనంతరం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ స్టేషన్కు వచ్చే ప్రతి దరఖాస్తుపై తప్పనిసరిగా పిటిషన్ మేనేజ్మెంట్లో అప్లోడ్ చేసి రిసిప్ట్ ఇవ్వాలని తెలుపుతూ వచ్చిన ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం జరిగిందని అధికారులను అడిగి తెలుసుకున్నారు. శాంతి భద్రత నియంత్రణపై పోలీస్ స్టేషన్ పరిధిలో నిరంతర పెట్రోలింగ్ నిర్వహించాలని, ప్రజల భద్రత మనందరి బాధ్యత అని, ప్రధానంగా పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీట్లపై, ట్రబుల్ షూటర్లపై ప్రత్యేక నిఘా పెట్టాలని, స్టేషన్ అధికారులు సిబ్బంది మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని, ప్రజలు సమస్యలతో పోలీస్ స్టేషన్కు వచ్చినప్పుడు వెంటనే స్పందిస్తూ బాధితులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ తనిఖీల్లో కమిషనర్ వెంట మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్, బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, మందమరి సీఐ శశిధర్ రెడ్డి, ఎస్ఐ రాజశేఖర్ తో పాటు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు 2024 last day 31st December 2024 and tomorrow onwards 21st January 1st 2025 ఇక్కడ రామగుండం కమిషనరేట్ లో ఉన్న అందరికీ, ప్రజాప్రతినిధులకి, పబ్లిక్ కి, ప్రెస్ మిత్రులకి, ఆఫీసర్స్ కి, ఉద్యోగస్తులకి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు మందమరి పోలీస్ స్టేషన్ యాన్యువల్ ఇన్స్పెక్షన్ కి రావడం జరిగింది. ఈ ఒక షెడ్యూల్ ప్రకారం ఆల్రెడీ ముందుగానే ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఇక్కడ ఈ పోలీస్ స్టేషన్ ఈరోజు పోలీస్ స్టేషన్ అండ్ సర్కిల్ ఆఫీస్ ఇన్స్పెక్షన్ ఉన్నది. దానికి అందరూ ఏర్పాట్లు చేశారు. ఇక్కడ ప్రతి సంవత్సరం సిపి గారు తమ పోలీస్ స్టేషన్ పరిధిలో, తమ ఏరియాలో ఉన్న పోలీస్ స్టేషన్స్ యొక్క పనితీరుని, తర్వాత రికార్డ్స్ మెయింటెనెన్స్, లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది, తర్వాత ఏమైనా పెండెన్సీ ఉందా, కోర్ట్ మ్యాటర్స్ ఎలా ఉన్నాయి, తర్వాత కోర్టులో ట్రయల్స్ ఎలా జరుగుతున్నాయి, అక్యూజ్ని ప్రాంప్ట్గా అరెస్ట్ చేస్తున్నారా, అక్యూజ్కి అన్ని రకాల డాక్యుమెంట్స్ ఇస్తున్నారా, తర్వాత కంప్లైంట్స్ వచ్చిన వాళ్ళని రిసెప్షన్ సెంటర్లో ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఇవన్నీ క్షుణ్ణంగా పరీక్షించడం జరుగుతుంది. రికార్డ్స్తో పాటు వాళ్ళ యొక్క పనితీరుతో పాటు తర్వాత కోర్టులో పెండెన్సీ, కోర్టులో ఉన్న కన్విక్షన్స్ ఎలా వస్తున్నాయని బట్టి తెలుసుకోవడం జరుగుతుంది. దానికి గాను ఇంకెక్కడన్నా వాళ్ళకి సజెషన్స్ కావాల్సి ఉంటే, తర్వాత ఇన్స్ట్రక్షన్స్ కావాల్సి ఉంటే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ సగం రికార్డ్స్ అన్ని చూస్తున్నాను. సో ఫార్ సో గుడ్. ఇంతవరకు కూడా మొన్న క్రైమ్ మీటింగ్ అయిన తర్వాత ఈ లాస్ట్ రామగుండం యొక్క యాన్యువల్ ప్రెస్ మీట్లో పెట్టడం జరిగింది. దాంట్లో మీకు తెలుసు ఆల్రెడీ మీరు ఇవ్వడం జరిగింది. చాలా వరకు రామగుండం కమిషనరేట్లో క్రైమ్ 1275 కేసులు తగ్గించడం జరిగింది. ఈ కంపేర్ టు 2023కి 24కి కంపేర్ క్రైమ్ బాగా తగ్గింది అన్ని రాజకీయ హెడ్స్లో. బట్ చిన్న చిన్న హెడ్స్లో కొన్ని క్రైమ్ పెరిగింది. దాన్ని కూడా మేము ప్లాన్స్ వేసుకున్నాము. నెక్స్ట్ ఇయర్లో ఇంకా పగడ్బందీగా ప్రతి బందోబస్తు కానీ, ప్రతి ఈవెంట్ కానీ, ఈ రిలీజియస్ ఈవెంట్స్ కానీ, లైక్ వినాయక బందోబస్తు, తర్వాత
రంజాన్ కానీ తర్వాత బక్రీద్ కానీ ఇలాంటివన్నీ కూడా చాలా సామరస్యంగా నిర్వహించాము. అలాగే టాస్క్ ఫోర్స్ కానీ తర్వాత గాంజా మీద తర్వాత స్కూరియస్ స్ట్రీట్స్ మీద పీడిఎస్ రైట్స్ మీద తర్వాత యాంటీ గ్యాంబ్లింగ్ యాక్టివిటీస్ చాలా వరకు మేము సక్సెస్ఫుల్గా అయ్యాము. అన్ని కేసెస్ మీరు ఆల్రెడీ ఫిగర్స్ ఇచ్చున్నాము. సో ఫార్ సో గుడ్ అండ్ ఆల్సో వీ హ్యావ్ డిఫరెంట్ ప్లాన్స్ ఫర్ నెక్స్ట్ కమింగ్ 2025. మనకి ఈరోజు 1 గంట వరకు టైం ఇచ్చింది. 1 గంట వరకు మీరు ఈ యొక్క సెలబ్రేషన్స్ చేసుకోవచ్చు. కానీ బయట రోడ్ల మీద ఈ అల్లర్లు చేయడం కానీ తర్వాత బాగా గుంపులుగా ఉండి బాణసంచా కాల్చడం కానీ దాని తర్వాత బాటిల్స్ కానీ డిస్ప్లే చేయడం కానీ అలా చేయకూడదు. ఎలా అయితే మీకు ఆల్రెడీ లిక్కర్ షాప్స్ కి అలౌ ఉంది, ఆ షాప్స్ దగ్గర మీరు ఏదైతే కన్జ్యూమ్ చేయాలనుకున్న ఆల్కహాల్ తీసుకొని మీరు ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు. అలాగే మీరు ఫ్రెండ్స్ అందరూ గ్రీట్ చేసుకోవచ్చు. కానీ అల్లరి భాగంగా లేకపోతే లా అండ్ ఆర్డర్ విచ్ఛిన్నం చేసేటట్టు మాత్రం బిహేవ్ చేయదు. అలాగే వెహికల్స్ ని ట్రిపుల్ రైడింగ్ కానీ అట్లాంటివి రాంగ్ సైడ్ కానీ వితౌట్ లైసెన్స్ కానీ చేస్తే మాత్రం ఎంటైర్ కమిషనరేట్ లో అన్ని పోలీస్ స్టేషన్ ఏరియాస్ లో ర్యాండమ్ వెహికల్ చెకింగ్ చేయబడుతుంది. అలాగే మీకు బ్రీత్ అనలైజర్స్ కూడా పెడుతున్నాము. డ్రంక్ అండ్ డ్రైవింగ్ లో మాత్రం ఉంటే మాత్రం డెఫినెట్ గా పట్టుబడతారు. నిజంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయాల్సిన అవసరం లేకుండా మీకు నేను సజెషన్ చేసేది ఏంటంటే ఎవరైనా మీరు తాగే వాళ్ళు ఉంటే మాత్రం డెఫినెట్ గా తాగని వాళ్ళ ఒక మీ బంధువునో ఎవరినో ముందుగా డ్రైవర్ లో పెట్టుకుని మీరు పిలియన్ డ్రైవర్ గా వెళ్ళిపోండి. మీరు కింద పడరు, మాకు యాక్సిడెంట్ కాదు, మీరు మిమ్మల్ని మేము పట్టుకోవాల్సిన అవసరం మాకు రాదు. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. న్యూ ఇయర్ వేడుకలను ప్రశాంతంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో జరుపుకోవాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని మంచిర్యాల ఏసీపీ ఆర్ ప్రకాష్ హెచ్చరించారు. ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మొదటగా రాబోయే నూతన సంవత్సర 2025కు యువతకు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఏసీపీ ఆర్ ప్రకాష్ మాట్లాడుతూ డిసెంబర్ 31 సోమవారం రాత్రి నూతన సంవత్సర వేడుకల్లో చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడకూడదని, ప్రజలకు ఇబ్బందులు కలిగించవద్దని సూచించారు. వేడుకలను కుటుంబ సమేతంగా ఇళ్లలో సంతోషంగా నిర్వహించుకోవాలని అన్నారు. ముఖ్యంగా యువత మద్యం సేవించి వాహనాలు నడపడం, ట్రిపుల్ రైడింగ్, డ్రైవింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్ మరియు దాడులు, బెదిరింపులకు పాల్పడడం, రోడ్లపై వెళ్లేవారిని ఇబ్బందికి గురిచేస్తే డ్రంక్ అండ్ డ్రైవ్ సిబ్బందితో పాటు టాస్క్ ఫోర్స్ సిబ్బంది వారిని అదుపులోకి తీసుకోవడం జరుగుతుందని అన్నారు. రోడ్లపై కేకులు కట్ చేయడం, సంబరాలు జరుపుకోవడం, రంగులు చల్లుకోవడం, డీజేలతో చుట్టుపక్కల ప్రజలను ఇబ్బంది పెట్టడం చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోబడతాయని తెలిపారు. మంచిర్యాల పట్టణంలో ప్రధాన కూడళ్లలో 10 మంది సీఐలు, 20 మంది ఎస్ఐలు, పోలీస్ సిబ్బందితో పాటు ఆకస్మిక తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేస్తున్న వారిని పట్టుకుని చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. 31 సాయంత్రం 7 గంటల నుంచి 1వ తేదీ ఉదయం 3-4 గంటల వరకు పోలీసులు తనిఖీలు తీవ్రతరం చేస్తామని తెలిపారు. పట్టణ ప్రజలందరూ ప్రశాంతంగా, సంతోషంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని మరోసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ ప్రమోదరావు పాల్గొన్నారు. డివిజన్ ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, యూత్ పిల్లలకి, బిజినెస్ మెన్స్కి మరియు కాలేజీ స్టూడెంట్స్, మెడికల్ కాలేజీ, తర్వాత డిగ్రీ కాలేజీ అందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ మా సబ్ డివిజన్ తరఫున, పోలీసుల తరఫున రాబో 2025 సంవత్సరపు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ వచ్చే సంవత్సరం అంటే 2025 అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ, ఎస్పెషల్లీ యూత్ పిల్లల తల్లిదండ్రులకు మా యొక్క పోలీస్ విజ్ఞప్తి ఏంటంటే, ఈరోజు 31 రోజు పిల్లలు 12 గంటలకి నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడానికి సిద్ధమవుతూ ఉంటారు. మేము వేడుకలు జరుపుకోవద్దని చెప్పట్లేదు. మీరు వేడుకలు జరుపుకోవడానికి పూర్తి హక్కు, స్వేచ్ఛ మీకు ఉంది. కానీ దయచేసి మేము చెప్పేది ఒకటి, అది చట్టానికి లోబడి చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి కొన్ని నిబంధనలు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు రాత్రి 12 గంటల నుంచి 12:30 వరకు రోడ్ల మీద అంటే మీ రాకపోకలకు ఏమీ అంతరాయం ఉండదు. మీరు ఎవరైనా కానీ రోడ్ల మీద కేక్ కటింగ్ చేయడం పూర్తిగా నిషేధించమైనది. రోడ్ల మీద ఎట్టి పరిస్థితుల్లో కేకులు కటింగ్ చేయడం బ్యాన్ చేయడం జరిగింది. ఎవరైనా కేక్ కట్ చేసినట్టయితే వాళ్ళ మీద చట్టరీత్యా చర్య తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. దయచేసి మేము చెప్తున్నాము, యూత్ పిల్లలకి ట్రిపుల్ రైడింగ్,
పోయినట్టయితే వాళ్ళ మీద కూడా కంపల్సరీ మేము చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. మళ్ళీ డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఈ సబ్ డివిజన్లో మంచిర్యాల టౌన్లో దాదాపు 200 మంది పోలీసులతోటి మేము బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో ఒక 10 మంది సిఐలు, ఒక 20 మంది ఎస్ఐలు, మిగతా పోలీస్ సిబ్బంది, నేను కూడా రోడ్ల మీద ఉంటాం. సో ఇవన్నీ చేయడం జరుగుతూ ఉంది. అనవసరంగా కొంతమంది పిల్లలు ఈ సైలెన్సర్లు తీసి ఏదో జోస్ రావాలనే ఉద్దేశంతో తాగిన తర్వాత సైలెన్సర్లు తీసి అది రేజ్ చేసుకుంటూ పోతారు. అది నీకు మంచిగా అనిపించచ్చు, కానీ ఆ మైకంలో నువ్వు నడుపుతున్నప్పుడు స్లిప్ అయ్యి పడిపోతే జరగరానిది జరిగితే నీ మీద గంపెడాశలు పెట్టుకున్న నీ తల్లిదండ్రి కడుపు కోత కోసినట్టు అవుతుంది. కాబట్టి దయచేసి అవన్నీ మానేసేయండి. మీరు మంచిగా మీ ఇంట్లోనే కేక్ కట్ చేసుకొని కుటుంబ సభ్యులతోటి ఈ వేడుకలు జరుపుకోవాలని నేను కోరుకుంటూ ఉన్నా. మళ్ళీ డీజేలు పెడతా ఉంటారు. ఆ డీజేలు కూడా పూర్తిగా గౌరవ సుప్రీంకోర్టు ఆదేశానుసారము డీజేలు కూడా నిషేధించడం అయినది. డీజేలు ఎట్టి పరిస్థితులు అలో చేయము. ఎక్కడైనా డీజేలు పెట్టినట్టయితే అవి సీజ్ చేసి మేము కేసు పెట్టి కోర్టులో హాజరుపరచడం జరుగుతూ ఉంటుంది. నేను యూత్కు ఎస్పెషల్గా చెప్పేది ఒకటి, మీరు తాగి బండి నడపకండి, ట్రిపుల్ రైడింగ్ నడపకండి, తర్వాత సైలెన్సర్లు తీసి రేజ్ చేసుకుంటా తిరగకండి. మరొకటి, కార్లలో పోయేవాళ్ళు తాగి కారు నడుపుకుంటా మీరు డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే కారు సీజ్ అవుతుంది, మీ మీద కేసులు అవుతాయి. సో మా సిపి గారి ఆదేశానుసారము, మా డీసీపీ గారి సూచనల మేరకు ఇవన్నీ మేము చెప్తా ఉన్నాము. దయచేసి ఇవన్నీ పాటించి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని మేము కోరుకుంటా ఉన్నాము. దయచేసి మీరు ఇవన్నీ చేసి మందు తీసుకోవడము కొంతమందికి అలవాటు ఉంటుంది, నేను అందరికీ చెప్పను. ఆ అలవాటు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది తీసుకొని పోయి మీ ఇంట్లోనే పార్టీ చేసుకోండి, లేకపోతే ఎక్కడన్నా ఒక షెల్టర్లో పార్టీ చేసుకోండి, కానీ తాగి మాత్రం రోడ్ల మీదకి రాకండి. మా పోలీస్ పార్టీలు రాత్రి 7 గంటల నుంచి 2 గంటల, 3 గంటలు, 4 గంటల వరకు కూడా ఉంటాయి. మరి పోలీసు వాళ్లకు మీరు ఒకవేళ డ్రంక్ అండ్ డ్రైవ్లో దేంట్లోనో దొరికినట్టయితే మీ యొక్క న్యూ ఇయర్ వేడుకలు అనుకుంటారు, కానీ అది మీకు బాధాకరమైన వేడుకలుగా జరుగుతూ ఉంటాయి. సో పోలీసు వాళ్ళకు అలాంటి అవకాశం ఇవ్వకుండా మీరు ఆహ్లాదకరమైన వాతావరణంలో మీరు నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటారని ఆశిస్తూ మేము మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుసు ముగిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మందమరి ఏరియాలో KK5 గని 100% ఉత్పత్తిని సాధించిందని ఏరియా జీఎం దేవేందర్ పేర్కొన్నారు. మంగళవారం జీఎం కార్యాలయంలో ప్రత్యేక సమావేశాన్ని ఆయన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మందమరి ఏరియాకు మరో 25 ఏళ్ల కాలం పెరిగిందని సూచించారు. KKOC మరో 12 సంవత్సరాల పాటు ఉత్పత్తిని చేస్తుందని పేర్కొన్నారు. ముఖ్యంగా ఉత్పత్తిలో మందమరి ఏరియాలో ఎక్కువ భాగం KKOC నుంచి వస్తుందని ఆయన సూచించారు. ప్రతి ఒక్క కార్మికుడు, అధికారి ఉత్పత్తి లక్ష్య సాధన కోసం కృషి చేయాలని సూచించారు. RKOC ఫిబ్రవరి వరకు పనిచేస్తుందని, అటవీ శాఖ అనుమతులు కూడా త్వరలోనే వస్తాయని, KKOC గని కాలం పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా KKOCలో OB తీయడం వల్ల కొంత ఉత్పత్తికి ఆలస్యం జరుగుతుందని, తొందరలోనే ఉత్పత్తిని లక్ష్యానికి చేరువ అయ్యేందుకు ప్లానింగ్ చేస్తున్నామని పేర్కొన్నారు. కార్మికులకు, కార్మిక కుటుంబాలకు, ఏరియా ప్రజలకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో PM శ్యామ్ సుందర్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు. పత్రికా ప్రతినిధుల సమావేశానికి విచ్చేసిన మందమరి ఏరియా పర్సనల్ మేనేజర్ అధికారులు, పత్రికా ప్రముఖులకి అందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు. మరియు మందమరి ఏరియాలో పనిచేయుచున్న ఉద్యోగులకి, అదేవిధంగా సింగరేణి కాలనీస్లో పనిచేయుచున్న ఉద్యోగులకి, వారి కుటుంబ సభ్యులందరికీ 2025 సంవత్సర నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయుచున్నాను. ఈ సంవత్సరము సింగరేణి కాలనీస్ కంపెనీకి 72 మిలియన్ టన్నుల టార్గెట్ నిర్ణయించారు. అదేవిధంగా మందమరి ఏరియాకి 34.60 లక్షల టన్నుల బొగ్గుని టార్గెట్గా నిర్ణయించారు. ఇప్పుడు మందమరి ఏరియాకి డిసెంబర్కి 3.02 ల్యాక్ టన్స్ టార్గెట్కి 2.47 ల్యాక్ టన్స్ అచీవ్ చేసి 82% అచీవ్ చేశాము.
అదేవిధంగా ప్రోగ్రెస్ చూస్తే మందమరి ఏరియా టోటల్ టార్గెట్ 26.97 లక్షల టన్నులు, సాధించింది 19.82 లక్షల టన్నులు. ఇది సుమారు 73% సమానం. అదేవిధంగా సింగరేణి కాలనీస్కి సంబంధించి డిసెంబర్ నెలకి 67.18 లక్షల టన్నులు, సాధించింది 66.11 లక్షల టన్నులు. ఇది సుమారు 98% సమానం. ప్రోగ్రెసివ్ టార్గెట్ సింగరేణి కాలనీస్కి 506.11 లక్షల టన్నులు, సాధించింది 467.65 లక్షల టన్నులు. ఇది సుమారు 92% సమానము. ఇది ఇంతకుముందు లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే మనకి కొంత తక్కువనే ఉంది. ఈ రాబోయే కాలంలో మనకి ఈ 90 రోజులు మనకి ఇంకా ఉంది. ఈ 90 రోజుల కాలంలో ఈ ఏదైతే షార్ట్ ఫాల్ ఉందో అది మనం అధిగమించి యాన్యువల్కి సంవత్సరానికి నిర్ణయించిన టార్గెట్ని సాధించడానికి ప్రయత్నం చేస్తామని నేను ఈరోజు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మైన్ వైజ్ చూస్తే మందమరి ఏరియాలో మరి ప్రోగ్రెస్ చూస్తే కాస్పేట్ గని మనకు కాస్పేట్ 1 మనకి యాక్చువల్గా 1,09,134 టన్నులు సాధించింది. ఇది సుమారు 70%, 60% సమానం. కాస్పేట్ 2 ఇంక్లైన్ 1,51,000కి 80,668 సాధించారు. ఇది 53% సమానం. ఓవరాల్గా ఆర్కేఓసి టార్గెట్ సింగరేణిలో సుదీర్ఘకాలం పనిచేసి పదవీ విరమణ పొందిన 3 కార్మికులను అధికారులు, తోటి ఉద్యోగులు ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు. మంగళవారం కాశీపేట 1వ గనిపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ట్రామర్ జక్కం ధర్మయ్య, సపోర్ట్ మ్యాన్ అన్నమనేని సుధాకర్, ట్రామర్ పెరుగు లింగయ్యలను గని మేనేజర్ భూశంకరయ్య, యూనియన్ నాయకులు, అధికారులు, కార్మికులు శాలువాలు, జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గని మేనేజర్ భూశంకరయ్య మాట్లాడుతూ ప్రతి ఉద్యోగికి ఏదో ఒక రోజు పదవీ విరమణ అనివార్యమని అన్నారు. పదవీ విరమణ పొందిన కార్మికులు రిటైర్మెంట్ అనంతరం తమ శేష జీవితం కుటుంబ సభ్యులతో సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఆనందమయంతో గడపాలని మేనేజర్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ కార్యదర్శి దాగం మల్లేష్, ఫిట్ సెక్రటరీ మినుగు లక్ష్మీనారాయణ, టీబీజీకేఎస్ నాయకులు వడ్నాల రాజన్న, బన్న లక్ష్మణ్ దాస్, అఫ్జల్, గని రక్షణాధికారి నిఖిల్, సంక్షేమాధికారి మీర్జా గౌస్ సుమన్, డిప్యూటీ మేనేజర్ వెంకటేష్, అండర్ మేనేజర్ నిఖిల్, కార్మికులు, అధికారులు పాల్గొన్నారు. ఉద్యోగం విరమణ పొందుతున్న లింగయ్య గారు, సుధాకర్ గారు, అట్లాగే ధర్మయ్య గారు, వీళ్ళకి వారి కుటుంబ సభ్యులకు ఈ రిటైర్మెంట్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అట్లాగే ఈరోజు రాత్రి 12 గంటల తర్వాత మనం కొత్త సంవత్సరంలో అడిగిరబోతున్నాం. ఆ సందర్భంగా అడ్వాన్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మల్లేష్ గారు చెప్పినట్టు ఈ సంవత్సరం మనం ఏదైతే చేదు, తీపి అన్ని రకాల టేస్టులు మనం చూడడం జరిగింది. అందులో చేదును వదిలి మంచి ఏదైతే ఉందో దాన్ని నెక్స్ట్ ఇయర్లో మనం పాటించుకుంటూ మనకు ముఖ్యంగా మన ఉద్దేశం ఏంటంటే రక్షణతో ఉత్పత్తి. సో ఎటువంటి హాని జరగకుండా ఉత్పత్తి సాధించడంలో అందరూ సహకరించాలి. అట్లాగే అందరూ అదేవిధంగా పాటుపడాలి. ముఖ్యంగా కొత్త రక్తం ఎవరైతే ఉన్నారో మన గనిపై సుదీర్ఘంగా పనిచేసి ఈరోజు పదవీ విరమణ చెందుతున్న ఉద్యోగులు పెరుగు లింగయ్య గారు, సుధాకర్ గారు, ధర్మయ్య గారి కుటుంబ సభ్యులకు సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, వీరు ముగ్గురు కూడా మన సింగరేణిలో చాలా కాలం సేవలు చేసి మన్ననలు పొందిన వ్యక్తులుగా మన సుధాకర్ గారు సపోర్ట్ మెయిన్గా, పెరుగు లింగయ్య గారు ట్రామరు సర్ఫేస్లో కూడా మంచి పని చేసి మన్ననలు పొందిన వ్యక్తి అదేవిధంగా ధర్మయ్య గారు కూడా మన్ననలు పొందిన వ్యక్తి. వారి అనుభవాలను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ, వారు మన సింగరేణికి ఎన్నో సేవలు అందించి మన కాసిపేట మైన్కి కానీ మన సింగరేణికి కానీ వారి సేవలు అందించి ఈరోజు పదవీ విరమణ వెళ్తున్నారు. సరే, పదవీ విరమణ అనేది మన విజిల్ ఫోక్ సాంగ్ ను మంగళవారం స్థానిక పంచముఖి ఆలయంలో యాదవ సంఘం నాయకులు బండి సదానందం యాదవ మరియు గుంట శ్రీశైలం ఫోక్ సాంగ్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జానపదాలకు మన తెలంగాణ పుట్టినిల్లు అని పేర్కొన్నారు. మంచి ప్రజాదరణ పొందాలని, విజయం సాధించాలని
వారు ఆకాంక్షించారు. రాబోయే రోజుల్లో నృత్య దర్శకులు సారక్క రాంబాబు మరింత పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలని, విజిల్ ఫోక్ సాంగ్ ను ప్రతి ఒక్కరూ ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానికులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మందమరి పట్టణంలో మా సోదరుడు తమ్ముడు సునార్కర్ రాంబాబు గారు విజిల్ ఫోక్ సాంగ్ ఏదైతే ఉన్నదో దాని ప్రారంభోత్సవానికి మరి అన్న మీరు రావాలి, దీన్ని ప్రారంభోత్సవం చేయాలని చెప్పి చెప్పడంతో ఈరోజు రావడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే తమ్ముడు చాలా చిన్న వయసు నుండి కూడా చూస్తూ ఉన్నా నేను. ఇదే కాదు, ఇంకా ఇంతకుముందు కూడా చాలా ఫోక్ సాంగ్ తీయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు కూడా ఈ కార్యక్రమం మరి తీస్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది. రాబోయే రోజుల్లో తమ్ముడు ఇంకా చాలా ఇట్లాంటి తీసి బాగా సక్సెస్ కావాలని చెప్పి కోరుకుంటూ ప్రత్యేకంగా ఈరోజు తమ్మునికి కానీ ఈ ఫోక్ సాంగ్లో పాల్గొన్నటువంటి నటులు కానీ దానికి సహకరించినటువంటి బృందానికి మొత్తం అందరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ ఫోక్ సాంగ్ బాగా విజిల్ ఫోక్ సాంగ్ ఏదైతే ఉన్నదో ఈ గ్రాండ్ సక్సెస్ అయి తమ్మునికి భవిష్యత్తులో ఒక బాట వేయాలని చెప్పి ఒక అన్నగా నేను మందమరి పట్టణంలో సునార్కర్ రాంబాబు పిలుపు మేరకు పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్లో విజిల్ అనే ఫిల్మ్ సాంగ్ను రిలీజ్ చేయడానికి నేను ప్రధాన రాయేషానా కలిసి రిలీజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇంత బాగా చేయడానికి సునార్కర్ రాంబాబు ప్రస్తుతం చాలా కష్టపడుతున్నాడు. సాంస్కృతిక కార్యక్రమాలు డెవలప్ చేయడం కానీ, ఫోక్ సాంగ్ విషయంలో డ్యాన్స్ చేయడం కానీ నేను చాలా కార్యక్రమాలు చూసిన చాలా యాక్టివ్ పర్సన్. ఇదే ఈ యొక్క ఫోక్ సాంగ్ కాకుండా నెక్స్ట్ వెబ్ సిరీస్ కానీ, షార్ట్ ఫిల్మ్స్ కానీ, మేజర్ ఫిల్మ్లో కూడా అంటే డైరెక్టర్గా, డ్యాన్స్ మాస్టర్గా పైకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా అభినందనలు తెలియజేస్తున్నాను. మా సపోర్ట్ మీకు ఎల్లప్పుడూ ఉంటుంది. ఇదే విధంగా మీరు మందమరి పట్టణంలో ఈరోజు ఫోక్ సాంగ్ మరి రిలీజ్ చేయడానికి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. మరి సునార్కర్ రాంబాబు గారి డైరెక్షన్లో మరి వారి యొక్క ఫోక్ సాంగ్ని చాలా కష్టపడి ఈ యొక్క సింగరేణి కోల్బెల్ట్ ప్రాంతంలో ఉన్న కళాకారులతోటి మరి అలాగే హైదరాబాద్లో ఉన్న మరి కళాకారులతో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మరి ఫోక్ సాంగ్ని నిర్వహించడం, ఈరోజు మరి ఫోక్ సాంగ్ని రిలీజ్ చేసుకోవడం, మరి ఇలా కళాకారులకు పుట్టినరోజు లాంటి కోల్బెల్ట్లో ఇవాళ రాంబాబు గారు ఒక మాస్టర్గా, డ్యాన్స్ మాస్టర్గా రాణిస్తూ మరి తనకు శిష్య బృందాన్ని కూడా ఏర్పాటు చేసుకొని తనకు గురువుల్ని కూడా గౌరవిస్తూ మరి మాలాంటి వాళ్ళని అతిథులుగా పిలిచి మరి బండి సదానందం కావచ్చు, శ్రీశైలమన్న కావచ్చు, మరి నన్ను మా అందరినీ కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. ఇసుక అక్రమ రవాణా దందాపై చెన్నూరు ఎమ్మెల్యే మరియు అనుచర వర్గంపై వస్తున్న వార్తలు వాస్తవం కాదు. విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఇసుక అక్రమ దందాపై వివరణ ఇచ్చిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. వార్షిక తనిఖీల్లో భాగంగా మందమరి పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్. ప్రజల భద్రత మనందరి బాధ్యత అంటూ చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాలని తెలిపిన పోలీస్ కమిషనర్ శ్రీనివాస్. న్యూ ఇయర్ వేడుకలను ప్రశాంతంగా ఆహ్లాదకర వాతావరణంలో జరుపుకోవాలి. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ వేడుకల నిబంధనలపై వివరణ ఇచ్చిన మంచిర్యాల ఏసీపీ ప్రకాష్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.